శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులందరూ కూడా ఆ కుబేరుని యొక్క ఆదేశానుసారము గంధమాదన పర్వతం మీద అక్కడ ఆర్ష్టిష్యుని యొక్క ఆశ్రమంలో అర్జునుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ, అబ్బా అర్జునుడు ఎప్పుడు వస్తాడో కదా, అతడు 5 సంవత్సరాల కాలం అయిపోయింది, అప్పుడు ఇంకో నెల కూడా గడిచింది, ఆ అర్జునుడిని మనం ఎప్పుడు చూస్తాము, అతనితో మళ్ళీ సమాగమాన్ని మనం ఎప్పుడు పొందుతాము అని ఆయన యొక్క లేమికి బాధపడుతూ అతని యొక్క రాక కోసం ఆకాంక్షిస్తూ ఆ పాండవులందరూ అలా ఉండగా అక్కడ అర్జునుడు ఆ ఇంద్రుడి దగ్గర, స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా సంపాదించి ఆయన యొక్క అనుమతిని పొందినటువంటి వాడై ఎంతో ఆనందంతో సంతోషంతో గంధమాదన పర్వతానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఈ కథలన్నీ కూడా వైశంపాయనుడు ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ మహారాజా, తతఃకదాచిద్ అరిసంప్రయుక్తం మహేంద్రవాహం సహసోపయాతం విద్యుత్ప్రభం ప్రేక్ష మహారథానాం హర్షోర్జునం చింతయతాం బభూవా. ఒక గుర్రాలతో కూడినటువంటి ఇంద్రుని యొక్క రథము ఒక్కసారిగా మెరుపు కాంతితో కనిపించిందిట. అర్జునుడిని తలుచుకుంటూ వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఇంద్రుని యొక్క రథము ఆ ఆకాశ మార్గం నుంచి వస్తూ కనిపించేటప్పటికి దాన్ని చూసి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగిందిట. సదీప్యమాన సహసాంతరిక్షం ప్రకాశయన్ మాతలి సంగృహీత బభో మహోల్కేవ ఘనాంతరస్థాశిఖేవ చాగ్నేర్జ్వలితా విధూమా. ఆ మాతలి దానికి రథసారథిగా ఉన్నాడు, మాతలి నడుపుతున్నాడు ఆ రథాన్ని. అది ఒక్కసారిగా ఆకాశాన్ని అంతటినీ కూడా తన వెలుగుతోటి వ్యాపింపచేస్తుంది, ప్రకాశింపచేస్తుంది. మబ్బుల మధ్యలో ఉండేటువంటి ఒక గొప్ప తోక చుక్కలాగా పొగలేనటువంటి ఒక అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తుంటుంది. తమాస్థిత సందృశే కిరీటీ సృగ్వీనవాన్యాభరణాని బిభ్రత్ ధనంజయో వజ్రధర ప్రభావ శ్రియాజ్వలన్ పర్వతమా జగామ. దివ్యమైనటువంటి కాంతితో వెలిగిపోతుంది అది. అది ఎటువంటిది అంటే ఇంద్రుని యొక్క రథము, అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి రథము. అటువంటి రథాన్ని మాతలు నడుపుతున్నాడు, అర్జునుడు కూర్చున్నాడు. ఇంద్రుడితోటి సమానమైనటువంటి ప్రభావంతో అర్జునుడు కూడా ఉన్నాడు. ఆ అర్జునుడు కూడా కిరీటాన్ని ధరించాడు, పూలదండాలు ఆభరణాలతో ప్రకాశిస్తూ ఆ రథం మీద ఆ పర్వతాన్ని చేరుకున్నట్ట. సశైలమాసాధ్య కిరీటమాలి మహేంద్రవాహాదవరుహ్య తస్మాత్ ధౌమ్యస్య పాదావభివాద్య ధీమాన్ అజాతశత్రోస్తదనంతరంచ వృకోదరస్యాపి చ వంజ్యపాదౌ మాద్రీసుతాభ్యామభివాదితశ్చ సమేత్య కృష్ణాం పరిశాంత్య చైనాం ప్రహ్వో భవద్భ్రాతురుపహ్వరే సహ. ఆ అర్జునుడు ఆ పర్వతాన్ని చేరుకునేప్పటికీ అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఆ పర్వతాన్ని చేరుకోగానే అర్జునుడు ఆ పర్వతం మీద నుంచి కిందకి, ఆ పర్వతం మీద నుంచి ఆ ఇంద్ర రథం మీద నుండే కిందకి దిగి ఆ ధౌమ్యుడికి, మొట్టమొదట తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడికి, ఆ తర్వాత తమకు అగ్రజుడైనటువంటి ధర్మరాజుకి, భీముడికి కూడా పాదాభివందనం చేశాట. నకుల సహదేవులు అర్జునుడికి నమస్కారం చేశాట. అర్జునుడు ద్రౌపదిని కలిసి ఆమెను ఓదార్చి సోదరుడైనటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి వినయంగా అక్కడ కూర్చొని ఆయనతోటి అక్కడే అమితమైనటువంటి వినయంతో, సంతోషంతో అలా నుంచున్నట్ట. బభూవ తేషాం పరమ ప్రహర్ష తేనా ప్రమేయేణ సమాగతానాం సచాపి తాన్ ప్రేక్ష కిరీటమాలీనందరాజానమభిప్రశంసన్. అమితమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించాడు. ఆ సాధించినటువంటి ఘనత ఎవరిది? అర్జునుడిది. అలాగా వచ్చినటువంటి అర్జునుడు అంటే గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలన్నిటినీ కూడా సాధించి వచ్చినటువంటి అర్జునుడిని కలిసినటువంటి వాళ్ళకి
చాలా సంతోషం కలిగింది ఆ సోదరులందరికీ. కిరీటధారి అయినటువంటి ఆ అర్జునుడు కూడా వాళ్ళని చూసి చాలా ఆనందించాడు. రాజు అయినటువంటి యుధిష్ఠిరుడిని ప్రశంసించాడు కూడా. యమాస్థిత సప్త జఘాన పూగాన్ దితేసుతానాం నముచేర్నిహంత తమింద్రవాహం సముపేత్య పార్థాః ప్రదక్షిణం చక్రురదీన సత్వాః. ఆ ఇంద్రుడు దైత్యుల యొక్క 7 యోధాల్ని చంపి ఇంద్రుని రథం దగ్గరికి వెళ్ళి పాండవులందరూ కూడా ఆ ఇంద్రుడు ఎక్కి తిరిగేటువంటి రథం అది. అంతేకాకుండా ఆ రాక్షసుల యొక్క 7 యోధాలను చంపినటువంటిది అది. ఆ ఇంద్రుడు ఆ రథం మీద నుంచినే యుద్ధం చేసేవాడు. అందువలన అటువంటిది ఆ అద్భుతమైనటువంటి రథం. ఆ రథం ఎక్కి వాళ్ళ అర్జునుడు ఇక్కడికి వచ్చాడు. అందువలన ఆ రథం దగ్గరికి వెళ్ళారట పాండవులందరూ కూడా. వెళ్ళి ఆ రథాన్ని నమస్కారం చేసి ఆ రథానికి చుట్టూ ప్రదక్షిణం చేశారట. ఆ రథాన్ని ఇంద్రుడిగా భావన చేశారు వాళ్ళు. తే మాతలేశ్చక్రురతీవ హృష్టాః సత్కారమగ్ర్యం సురరాజతుల్యం సర్వాన్ యథావచ్చ దివౌకసస్తే పప్రచ్చురేవం కురు రాజపుత్రాః. చాలా అమితమైనటువంటి ఆనందంతో ప్రకాశిస్తున్నారు పాండవులందరూ. అటువంటి ఆ పాండవులందరూ కూడా మాతలికి చక్కటి సత్కారం చేశారట. ఆ మాతలకి ఎటువంటి సత్కారం చేశారంటే సాక్షాత్తు ఇంద్రుడికి ఎటువంటి సత్కారం అయితే చేస్తారో అటువంటి సత్కారం చేశారట. ఇంద్రుడితో సమానమైనటువంటి రీతిలో అతనికి సత్కారం చేశారట. తగిన విధంగా వాళ్ళందరూ క్షేమ సమాచారాలన్నీ కూడా అడిగట. తానప్యసౌ మాతలిరభ్యనందత్ పితేవ పుత్రాననుశిష్య పార్థాన్ యయోరథేన ప్రతిమ ప్రభేణ పునఃసకాశం త్రిదేశ్వరస్య. అలాగే ఆ మాతలు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. ఏ విధంగా అయితే ఒక తండ్రి కొడుకులతో సంభాషణ చేస్తాడో వాత్సల్యపూరితంగా, అదేవిధంగా మాతలి పాండవులతో సంభాషణ చేశాడు. చేసిన తర్వాత అతడు పాండవులందరినీ కూడా అభినందించాడు. అభినందించి మళ్ళీ తాను తన రథాన్ని తీసుకుని చక్కగా ఆ స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి దగ్గరికి తిరిగి ప్రయాణమయ్యాడు. గతేతు తస్మిన్నరదేవర్యః శక్రాత్మజ శక్రరిపు ప్రమాధి సాక్షాత్ సహస్రాక్ష ఇవ ప్రతీతః శ్రీమాన్ స్వదేహ అదమముచ్య జిష్ణుః శక్రేణ దత్తాని తదో మహాత్మా మహాధనాన్యుత్తమ రూపవంతి దివాకరాభాని విభూషణాని ప్రియ ప్రియాయై సుత సోమ మాత్రే. ఆ మాతలి వెళ్ళగానే ఇంద్రుడి యొక్క కుమారుడు, మానవ శ్రేష్ఠుడు, మహాత్ముడు, అట్లాగే గొప్ప విలుకాడు, సాటి లేనటువంటి ధానుష్కుడు, స్వయంగా 1000 కన్నులు కలిగినటువంటి ఇంద్రుడిలాగే తోచేటువంటి వాడు. అంటే అతడు కూడా ఇంద్రుడితో సమానంగా కనిపించేటువంటి శ్రీమంతుడైనటువంటి, తమకెంతో అత్యంతమైన ప్రియమైనటువంటి వాడైనటువంటి అర్జునుడు తన శరీరం నుండి తీసి ఇంద్రుడిచ్చినటువంటి ఎంతో వెలగలిగినటువంటి చక్కని ఆకారంతో సూర్యుళ్ళ మెరిసిపోయేటువంటి ఆభరణాల్ని, అట్లాగే సుతసోముని తల్లి తనకు ప్రియురాలు అయినటువంటి ద్రౌపదికి ఇచ్చాడు. తతస్స తేషాం కురు పుంగవానాం తేషాం చ సూర్యాగ్ని సమప్రభానాం విప్రర్షభాణాముపవిశ్య మధ్యే సర్వం యథావత్ కథయాం బభూవ ఏవం మయాస్త్రాణ్యుపశిక్షితాని శక్రాచ్చ వాతాచ్చ శివాచ్చ సాక్షాత్. ఆ తర్వాత ఆ యుధిష్ఠిరుడితోటి మిగిలినటువంటి తన సోదరులతోటి కూర్చున్నటువంటి వాడై అంతా అక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఉపవేష్టులై ఉన్నారు. వారందరి మధ్యన కూర్చున్నటువంటి వాడై జరిగిన తాను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చే వరకు జరిగినటువంటి అనేకములైనటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నట్టుగా చెప్పేట. ఇంద్రుడి వలన, వాయుదేవుడి వలన, సాక్షాత్తు ఈశ్వరుని వలన కూడా తాను పొందినటువంటి అస్త్రాలు పొందాను అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాడు. తథైవ శీలేన సమాధినాథ ప్రీతాసురామే సహితా సహేంద్రా సంక్షేపతో వై సవిశుద్ధ కర్మ తేభ్య సమాఖ్యాయ దివి ప్రవాసం మాద్రీసుతాభ్యాం సహిత కిరీటి సుష్వాపతామావసతిం ప్రతీత. అలాగే తన యొక్క ప్రవర్తన ద్వారా
అట్లాగే తాను ఏకాగ్రతతోటి అవన్నీ కూడా నేర్చుకోవడం అనేటువంటి విషయంలోనూ కూడా ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా తన పట్ల ఎంతో సంతోషించారు. అంటే తన యొక్క ఈ ఏకాగ్ర బుద్ధిని, అట్లాగే తన యొక్క పరాక్రమాన్ని, తన యొక్క ప్రవర్తనని వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. అంతేకాకుండా తాను స్వర్గంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విశేషాలను, అక్కడ తాను ప్రవర్తించినటువంటి తీరును అంతటినీ కూడా చక్కగా ఆ సోదరులందరికీ కూడా, ధర్మరాజుకి కూడా చాలా వినయంగా వెల్లడించాడు. అదంతా కూడా అందరూ కూడా హాయిగా ఆనందంగా ఆ అర్జునుడు చెప్పినటువంటి వృత్తాంతాలన్నీ కూడా విన్నారు. విన్న తర్వాత అందరూ కలిసి హాయిగా నిశ్చింతంగా ఆ ఆశ్రమంలో నిద్రించారట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధ పర్వణ్యర్జున సమాగమే పంచషష్ట్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధ పర్వం అనే ఉపపర్వంలో అర్జున సమాగమం అనేటువంటి 165వ అధ్యాయం పూర్తయింది. 166వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, తతో రజన్యాం యుష్టాయాం ధర్మరాజం యుధిష్ఠిరం భ్రాతృభి సహిత సర్వై అవందత ధనంజయ. ఆ రాత్రంతా గడిచిన తర్వాత ప్రాతకాలంలో సోదరులందరితోటి కలిసినటువంటి ధనంజయుడు వెంటనే లేచిన వెంటనే తన అన్నగారైన ధర్మరాజుకి నమస్కరించేట. ఏ తస్మిన్నేవ కాలేతు సర్వబాధిత్రిని స్వనః బహువ తుముల శబ్దత్వంతరిక్షే దివోకసాం. అయితే ఎప్పుడైతే ఇలా తెల్లవారిందో లేచిన వెంటనే ఆ అన్నగారికి నమస్కారం చేశాడు. అదే సమయంలో ఆకాశంలో ఒక గొప్ప ధ్వని వినిపించిందట. అంతరిక్షంలో ఈ స్వర్గవాసులు మోగించినటువంటి అన్ని రకములైనటువంటి వాద్యముల యొక్క ధ్వని కలగలిపితే ఎట్లా ఉంటుందో అటువంటి ధ్వని వినిపించిందిట. రథనేమి స్వనశ్చైవ ఘంటా శబ్దశ్చ భారత పృథగ్వ్యాల మృగాణాంచ పక్షిణామివ సర్వసః. అది ఎలా ఉందంటే అంతటా కూడా రథచక్రాల యొక్క చప్పుడు, గంటల మోత, ఏనుగులు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా అరుస్తే ఉంటే ఎలా ఉంటుందో అలాగే అనేకములైనటువంటి రకాలు. అంటే రథచక్రాలు చప్పుడు వినిపించింది, గంటల మోత వినిపించింది, ఏనుగుల ఘేంకారాలు వినిపించాయి, జంతువుల అరుపులు, పక్షులు చేసినటువంటి కోతలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయట. రవోన్ముఖాస్తే దృశి ప్రీయమాణ కురుద్వాహ మరుద్భిరన్వితం శక్రం ఆపతంతం విహాయసా. తే సవంతాదమ అనుయుగంధర్వాప్సరసాంగణా విమానై సూర్య సంకాశై దేవరాజమరిందమం. సూర్యుని లాంటి విమానాల మీద గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా, అంటే గంధర్వులు అప్సరసల సమూహాలు, వీళ్ళందరూ కూడా దేవేంద్రుడికి 4 పక్కల కూడా అనుసరిస్తూ వాళ్ళందరూ కూడా వస్తున్నట్ట. దాంతో ఆ ధ్వని వచ్చేటప్పుడు చూసేటప్పటికి ఆకాశంలోకి చూశారు. ఏమిటి ఇంత ధ్వని వస్తుంది ఏంటని పాండవులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళే ఆకాశంలోకి చూశారు. చూసేటప్పటికి మళ్ళీ ఒక రథం వస్తువు కనిపించింది. ఆ రథం ఎటువంటిదే అత్యంతమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతుంది. అది ఆ దేవతలు అందరితోటి కలిసి దేవేంద్రుడు వస్తున్నట్టుగా ఆయన్ని చూశారు వాళ్ళు. తతస్సహరిభిర్యుక్తం జాంబూనద పరిష్కృతం మేఘనాదినమారుహ్య శ్రియా పరమయా జ్వలన్ పార్థానమభ్యజగామాధ దేవరాజ పురందర ఆగత్య సహస్రాక్షో రథాదవరురోహ వై తం దృష్ట్వైవ మహాత్మానం ధర్మరాజో యుధిష్ఠిర భ్రాతృభి సహిత శ్రీమాన్ దేవరాజముపాగమత్. అది ఎటువంటి రథం అంటే బంగారు తాపడాలు చేసినటువంటి రథం, స్వర్ణ రథం అది. అటువంటి ఆ రథానికి గుర్రాలు పూంచున్నాయి. ఆ రథం అంతా చక్కటి కాంతితో మేఘగర్జన చేస్తోంది. ఆ రథం నుండి ఇంద్రుడు దిగేట. ధర్మరాజు తమ్ముళ్ళతో కలిసి గబగబగబా ఇంద్రుడు వచ్చాడు అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అతడికి స్వాగతం చెప్పాడు. పూజయామాస చైవాధ విధివద్భూరి దక్షిణ యదార్హమవితాత్మానం విధి దృష్టేన కర్మణ. యజ్ఞాల్లో దక్షిణ ఎక్కువగా ఇచ్చేటువంటి ధర్మరాజు, మామూలుగా ఎవరైనా కనిపిస్తేనే అధికమైనటువంటి దక్షిణ ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ధర్మరాజు. అటువంటిది దేవేంద్రుడు స్వయంగా వచ్చాడు. అటువంటి దేవేంద్రుడిని ఎలా పూజించాలో తెలవదాయనికి. అందువలన చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ వచ్చినటువంటి ఇంద్రుడికి తగినట్టుగా శాస్త్రోక్తంగా ఆయన ఎదురేగి ఆయన ఆహ్వానించాడు. ఆయనకి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చట. ధనంజయశ్చ తేజస్వి ప్రణిపత్య పురందరం భృత్యవత్ ప్రణతస్తు దేవరాజ సమీపత. అంతటి అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి
అయినటువంటి అర్జునుడు కూడా ఇంద్రుడు రాగానే ఇంద్రుడికి ప్రణామం చేసేట సాష్టాంగం చేసి ఆ దేవరాజు దగ్గర ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక సేవకుడు ఇలాగా అత్యంత వినయంగా అలా నిలబడ్డట చేతులు కట్టుకుని. ఆప్యాయత మహాతేజ కుంతీపుత్రో యుధిష్ఠిర ధనంజయమభిప్రేక్ష వినీతం స్థితిమంతికే జటిలం దేవరాజశ్చ తపోయుక్తమ కల్మషం హర్షేణ మహతావిష్ట ఫాల్గుణస్యాధ దర్శనాత్. అయితే గొప్ప తేజస్సు కలిగినటువంటి ధర్మరాజు ఆ ఇంద్రుడికి దగ్గరగా జడలతోటి తపస్సు చేత పాపరహితుడై వినయంగా నుంచున్నటువంటి అర్జునుడిని చూసి చాలా సంతోషాన్ని పొందేట. ఈ అర్జునుడు గొప్ప కార్యసాధకుడు, ఎవరొచ్చినా కానీ ఎంతో వినయంగా చాలా చక్కగా ఉంటాడు అని అనుకున్నాడు మన మనసులో. బభూవ పరమ ప్రీత దేవరాజంచ పూజ్యంత తం తథాదీన మనసం రాజానం హర్ష సంభృతం వాచ వచనం ధీమాన్ దేవరాజ పురందర త్వమిమాం పృథివీం రాజన్ ప్రసాశిష్యసి పాండవ స్వస్తి ప్రాప్ను కౌంతేయ కామ్యకం పునరాశ్రమం. ఈ విధంగా ఆ దేవేంద్రుడిని పూజ చేశాడు. ఆ పూజ చేసి ఎంతో ఆనందాన్ని కూడా పొందాడు. అలా సంతోషంతో మునిగిపోయినటువంటి వాడే, ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడైన ఆ రాజుతోటి, అంటే దేవరాజు అయినటువంటి ఇంద్రుడితోటి ఆయనతోటి ఈ విధంగా అన్నట్ట. ఆ ఇంద్రుడు కూడా ఆ దేవరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెంటనే ముందర ఇంద్రుడు అతడితో అంటాడు, రాజా కుంతి కుమార, నువ్వు ఈ భూమిని పరిపాలిస్తావయ్యా, మళ్ళీ శుభాన్ని చేకూర్చేటువంటి కామ్యకవనంలో గల ఆశ్రమానికి వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. ఇప్పటి వరకు మీరు అర్జునుడి కోసం ఎదురు చూస్తే ఇక్కడ ఉన్నారు. ఆ అర్జునుడు వచ్చాడు కాబట్టి ఆ అర్జునుడిని కూడా తీసుకుని అందరూ కూడా చక్కగా మళ్ళీ మీరు మీ కామ్యకవనానికి వెళ్ళండి అని చెప్తున్నారు అన్నమాట. అస్త్రాణి లబ్ధాని చ పాండవేన సర్వాణి మత్త ప్రేతేన రాజన్ కృతప్రియశ్చాస్మి ధనంజయేన జేతుం న శక్యస్త్రిభిరేషలోకై. అంతేకాదయ్యా, దేని గురించి అయితే ఆ అర్జునుడు వచ్చాడో ఆ అర్జునుడు వచ్చినటువంటి పనిని నిర్విఘ్నంగా సాధించాడు. ఎందుకంటే దివ్యమైన అస్త్రాలు పొందడానికి అక్కడికి వచ్చాడు. ఏకాగ్రతతో నా వల్ల అనేకములైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ అర్జునుడు సాధించాడు. నాకెంతో ఆనందాన్ని కూడా కలగజేశాడు. ముల్లోకాల్లోనూ కూడా ఎవ్వరూ కూడా ఇంక ఈ అర్జునుడిని జయించలేరు అని సాక్షాత్తు దేవేంద్రుడే చెప్పేట. యావముక్త్వా సహస్రాక్ష కుంతీపుత్రం యుధిష్ఠిరం జగామ త్రిదివం హృష్ట స్తూయమానో మహర్షిభిః. ఈ విధంగా ధర్మరాజుకి చెప్పాడు. చెప్పిన తర్వాత మహర్షులందరూ స్తోత్రాలు చేస్తున్నారు. దేవేంద్రుడు వచ్చాడు, అందువల్ల అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఇంద్రుడిని స్తుతిస్తున్నారు హాయిగా. ఆ స్తోత్రాలు వింటూనే ఆ దేవేంద్రుడు వెంటనే సంతోషించినటువంటి వాడి తాను స్వర్గానికి వెళ్ళిపోయేట. ధనేశ్వర గృహస్థానం పాండవానాం సమాగమం శక్రేణ ఏదం విద్వాన్ అధీత సమాహిత సంవత్సరం బ్రహ్మచారీ నీత సంశిత వ్రత సజీవేద్ధి నిరాబాధ ససుఖీ శరదాం శతం. అయితే ఆ కుబేరుడి నివాసంలో ఉన్నటువంటి పాండవులకు ఇంద్రుడితో ఏర్పడినటువంటి ఈ సమాగమం వలన సంవత్సర కాలం బ్రహ్మచారిగా నియమంతో దీక్షతో చదివేటువంటి వాడు, అంటే ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వాళ్ళు నియమంగా కనుక ఈ వృత్తాంతాన్ని కనుక దీక్షతో చదివితే కనుక వాళ్ళు బాధలు లేకుండా ఉండడమే కాకుండా సుఖంగా వాళ్ళు పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని పొంది 100 ఏళ్ళు జీవిస్తారయ్యా అని దీనికి ఫలశ్రుతి కూడా చెబుతున్నాడు. అంటే ఈ ఇంద్రుని యొక్క సమాగమాన్ని, కుబేరుడి యొక్క నివాసంలో ఉన్నటువంటి పాండవులతో కలిగినటువంటి ఇంద్రుడి యొక్క సమాగమాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, అలాగే దీక్షగా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు బాధలు లేకుండా జీవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు సుఖీ శరదాంశతం సజీవేద్ధి నిరాబాధ, ఏ విధమైన బాధలు లేకుండా సుఖంగా శరదాంశతం 100 సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధ పర్వణి ఇంద్రాగమనే షష్ఠ్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధ పర్వం అనే ఉపపర్వంలో ఇంద్రాగమం అనేటువంటి 166వ అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.